ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత జగన్ విరుచుకుపడ్డారు. గతవారం డీఎస్సీపై ప్రభుత్వానికి సవాల్ విసిరినా ఇప్పటివరకు సమాధానం లేదన్నారు. అసలు సమస్యలను పక్కన పెట్టి ప్రభుత్వం కోడిగుడ్డు మీద ఈకలు పీకుతోందని విమర్శించారు. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు అన్నారు. శ్రీశైలం జలాలను రాయలసీమకు వినియోగించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది అన్నారు. రైతులకు ఉచిత పంటల బీమా నిలిపివేయడం, ఈ క్రాప్, రైతు భరోసా కేంద్రాలు, అగ్రి ల్యాబ్స్ ను నిర్వీర్యం చేయడంతో రైతులు నష్టపోతున్నారని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మట్టి, లిక్కర్, గంజాయి మాఫియాలు పెరిగిపోయాయన్నారు. అక్టోబర్లో మోంతా తుఫాను వస్తే రైతులు దెబ్బతింటే ఇప్పటికీ ఒక పైసా ఇవ్వాల. ఈ రకంగా ఉచిత పంటల బీమా నాశనం చేసినాడు. సీజన్ ముగిసేలోగానే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వకుండా ఆ పథకాన్ని నాశనం చేశాడు. ఈ క్రాప్ ను నాశనం చేశాడు. రైతు భరోసా కేంద్రాలను నాశనం చేశాడు. అగ్రి ల్యాబ్స్ నాశనం, నిర్వీర్యం చేశాడు. ఈ రోజు రాష్ట్రంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఈ రోజు తీసుకొచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు. చివరికి రైతులకు 0 వడ్డీ పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసినారు. ఇంకా దారుణం ఏంటంటే రైతులకు పెట్టుబడి సహాయం కింద ఎన్నికలప్పుడు అన్న మాట పిఎం కిసాన్ కాక అన్నదాత సుఖీభవ అంటూ పేరు మార్చి ప్రతి సంవత్సరం 20,000 ఇస్తానని ఈ 3 ఏళ్లకు 60,000 ఇవ్వాలా. ఇచ్చింది కేవలం 19,000. 41,000 ఎగ్గొట్టాడు. మరోవైపు నాగార్జున సాగర్ కుడి కాలువ నుంచైనా లేదా కృష్ణా డెల్టా ప్రాంతానికైనా, ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా డెల్టా ఇచ్చి ఆ ప్రాంతానికైనా చంద్రబాబు ఒక్క చుక్క నీరు కూడా ఇవ్వడం లేదు. ఎంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నారంటే, మరో వంక నాగార్జున సాగర్ కింద పులిచింతల ప్రాజెక్టు లెఫ్ట్ రైట్ సెంటర్ ఇల్లీగల్ గా లిఫ్టులు పెడుతూ తెలంగాణ ప్రభుత్వం కన్స్ట్రక్షన్ చేస్తా ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తా ఉన్నాడు. తెలంగాణలో చింతలపాలెం మండలం పాత వెలటూరు వద్ద పులిచింతల ప్రాజెక్టు బ్యాక్ వాటర్ నుంచి 8 టీఎంసీలు తరలించడానికి 1,450 కోట్లతో చేపట్టిన మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం పంప్ హౌస్ నిర్మాణం వేగంగా జరుగుతా ఉంది. ఇల్లీగల్ ప్రాజెక్ట్. చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తా ఉన్నాడు. తెలంగాణలోనే చింతలపాలెం మండలంలో బుగ్గమాదారం వద్ద పులిచింతల ప్రాజెక్టు దిగువన కృష్ణా నది నుంచి మరో 2.5 టీఎంసీలు తరలించడానికి 394 కోట్లతో చేపట్టిన రాజీవ్ ఎత్తిపోతల పథకం పనులు కూడా వేగంగా జరుగుతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తా ఉన్నాడు. కనీసం మాటలు లేవు. ప్రస్తుతం ఇన్ఫ్లో చూస్తే కేవలం 7,000 క్యూసెక్లు మాత్రమే ఇన్ఫ్లో ఉంది. మరో వంక ఎల్నినో అంటారు, కరువు అని కనపడతా ఉంది. సెప్టెంబర్ 15 దాకానే వర్షాలు పడతాయి. 48,000 క్యూసెక్లు అవుట్ఫ్లో, 7,000 క్యూసెక్లు ఇన్ఫ్లో. నికరంగా చూస్తే దాదాపుగా 3.5 టీఎంసీల నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే 3 వారాల్లోనే శ్రీశైలం రిజర్వాయర్ లోని నీటి మట్టం 854 అడుగులు దిగువకు చేరిపోతుంది. 90 టీఎంసీలకు వచ్చేసరికి 854 అడుగులకు వచ్చేస్తాం. దాని తర్వాత శ్రీశైలంలో 90 టీఎంసీలు ఉన్నా కూడా రాయలసీమకు నీళ్లు ఇవ్వలేవు. మరి శ్రీశైలంలో నుంచి ఎడా పెడ నీళ్లు మాదిరిగా తోడేస్తా పోతా ఉంటే 854 అడుగులు కిందికి నీళ్లు పడిపోయిన తర్వాత రాయలసీమకు నీళ్లు ఎలా ఇస్తారు అని అడుగుతా ఉన్నాను నేను. మీరు ఇవ్వాలనుకున్నా ఇవ్వలేని పరిస్థితే కదా అని అడుగుతా ఉన్నా. మరి ఇప్పుడు మీరు ఎందుకు ఇవ్వడం లేదు? చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నాం. గంజాయి ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తయారు చేస్తూ ఉన్నారు అని చెప్పి ప్రజలకు ఇంప్రెషన్ ఇవ్వడం లేదా? ఈ మాదిరిగా జరుగుతూ ఉంది రాష్ట్రంలో పరిపాలన. ఒకవైపున నిజంగానే ఎస్పీ చెప్తా అన్నట్టుగా సమాచారం మేరకు రేడ్ చేశాం. డిఎస్పీ ఏమంటాడు, ఇద్దరు ఎస్ఐలు కారులో వెళ్తుంటే రోడ్డు పక్కన అనుమానాస్పదంగా ఒక వ్యక్తి కనిపిస్తే ఆరా తీస్తే గంజాయి మూట వదిలి బైక్ పై పారిపోతుండగా చేసి పట్టుకున్నారు. అంటే జేమ్స్ బాండ్ మాదిరి, 007 మాదిరి నిజంగానే ఎస్ఐలు ఆ మాదిరిగా ఎస్పీ చెప్తాన్నట్టుగా, డిఎస్పీ చెప్తాన్నట్టుగా నిజంగా ఆ మాదిరిగా చేసుంటే వాళ్ళకు నువ్వేం చేస్తావు? శబాష్ అని చెప్పి కొట్టి ప్రమోషన్ ఇచ్చే కార్యక్రమం చేస్తావు. ప్రెసిడెంట్ మెడలు, గోల్డ్ మెడలు, సీఎం మెడలు, ఇంకో మెడలు ఇచ్చే కార్యక్రమం చేస్తావు. కానీ నువ్వేం చేసినావు? విఆర్కు సంతమాగలూరు ఎస్ఐ, 4 పోలీసు అధికారులపై చర్యలు, కారులో గంజాయి రవాణా ఘటన.